హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఫొటోస్ని డిఫరెంట్ ఇమేజెస్ అంటే బ్యాక్గ్రౌండ్స్లో సెట్ చేసుకొని మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, వాల్పేపర్ లాగా ఇలా సెట్ చేసుకుంటుంటారు. అదేవిధంగా ఏదైనా యాడ్ పోస్టులు కానీ బ్లాగర్స్లో కానీ వెబ్సైట్స్లో కానీ వాళ్ళకి కావాల్సినంత సైజెస్లో ఇమేజెస్ని తయారు చేసుకొని అప్లోడ్ చేసుకుంటుంటారు. ఇప్పుడు నేను ఒక మంచి గ్రాఫిక్ డిజైనర్ సాఫ్ట్వేర్ గురించి చెప్పబోతున్నాను. www.canva.com అని. ఇక్కడ మీరు www. లేదంటే నేరుగా సెర్చ్ బాక్స్లో canva.com అని టైప్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి, ఈ అమేజింగ్ చూడండి సింప్లీ గ్రాఫిక్ డిజైనర్ సాఫ్ట్వేర్ ఉంది. లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్ సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఓన్గా సైన్అప్ చేయొచ్చు, లేదంటే మీ G+ ఐడితో లాగిన్ అవ్వచ్చు, ఫేస్బుక్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఫేస్బుక్ ఐడితో లాగిన్ అవుతున్నాను. క్లిక్ చేసి చూడండి. సో నేను ఆల్రెడీ ఇక్కడ లాగిన్ అయినాను కాబట్టి ఇది డైరెక్ట్గా లాగిన్ అయిపోయింది ఫేస్బుక్ ఐడి. మీరు కూడా మీ ఫేస్బుక్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. ఇది canva.com యొక్క గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే డిజైన్స్ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద చేయొచ్చు. ఏంటి, ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కగానే పాపులర్ డిజైన్ పోస్టులు ఉన్నాయి, సోషల్ మీడియా పోస్టులు ఉన్నాయి, డాక్యుమెంట్స్, బ్లాగింగ్ అండ్ ఈబుక్స్, మార్కెటింగ్ మెటీరియల్, సోషల్ మీడియా చూడండి, ఈవెంట్స్, యాడ్స్, ఇలా రకరకాలుగా మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, సో ఇక్కడ మీరు ఓన్గా ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇందులో ఒకటి చూజ్ చేసుకుందాం. ఏదో ఒకటి ఈ డెస్క్టాప్ వాల్పేపర్ అనేది తీసుకున్నానండి. అంటే ఇక్కడ ఈ ట్యాబ్లోకి వస్తే డెస్క్టాప్ వాల్పేపర్ ఆ సైజ్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే డెస్క్టాప్ వాల్పేపర్ తీసుకున్నామో ఇది సపరేట్ ట్యాబ్లో వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ మీరు ఇంకొకటి బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇందులో సెర్చ్, లేఅవుట్, ఎలిమెంట్స్, టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్, అప్లోడ్స్ అని ఉన్నాయి. సెర్చ్ ఏంటంటే ఇక్కడ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇవి మాత్రమే ఉన్నాయి కదా. ఒకవేళ నేను ఇప్పుడు నాకు ఈ బ్యాక్గ్రౌండ్ బాగా నచ్చింది అనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ అప్లై అయిపోతుంది చూడండి. ఈ ప్లేస్లో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ వచ్చేసిందా. ఓకే, లేదు ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైనా చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ ఇవేవి మీకు ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేది నచ్చలేదు అనుకోండి, మీరు ఇక్కడ క్లిక్ చేయండి సెర్చ్ బాక్స్లో వెళ్ళి. ఓకే, సెర్చ్ బాక్స్లో వెళ్ళి ఏదైనా షేప్స్ కావాలనుకోండి, షేప్స్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ చాలా రకాలైనటువంటి షేప్స్ ఉన్నాయి చూడండి. ఏ షేప్ కావాల్సి వస్తే మీరు ఆ షేప్ అనేది తీసుకోవచ్చు. క్లిక్ చేస్తే ఆ షేప్ ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఫస్ట్ ఈ షేప్ అనేది ప్రజెంట్ నేను డిలీట్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ ఇక్కడ డిలీట్ బటన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రీ వాల్పేపర్లో ప్రజెంట్ ఇది తీసుకున్నాం. ఇది వచ్చేసి ఏంటంటే ఒక బ్లాగర్ ఏదైనా తయారు చేసుకోవాల్సి వస్తే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు వైట్ కావాల్సి వస్తే ఇక్కడ వైట్ పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. ఇక తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని షేప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా షేప్స్ ఉన్నాయి. ఏ షేప్ కావాలంటే మీరు ఆ షేప్ని ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. అది ఏ కలర్లో కావాల్సి వస్తే మీరు ఆ కలర్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే కలర్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యానిమల్ అని టైప్ చేశారనుకోండి, యానిమల్ షేప్ వచ్చేస్తుంది చూడండి. మీకు ఏవి కావాల్సి వస్తే ఆ యానిమల్ అనేది ఆ షేప్స్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. చూడండి, యానిమల్ పిక్చర్. ఓకే, నెక్స్ట్ ఈ యానిమల్స్ కాకుండా ఇంకా ఏమైనా బర్డ్స్ లేదంటే క్లిప్ ఆర్ట్స్ అని టైప్ చేసామనుకోండి, చూడండి క్లిప్ ఆర్ట్స్ అనేది డిస్ప్లే అయినాయి. ఇందులో మీకు నచ్చిన క్లిప్ ఆర్ట్ క్లిక్ చేస్తే ఆ క్లిప్ ఆర్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. అక్కర్లేదనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ని ప్రెస్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కార్స్ టైప్ చేసామనుకోండి, కార్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, తర్వాత ఇక్కడ మీకు చూడండి ఇవన్నీ అవే. ఫ్లవర్స్ కావాల్సి వస్తే ఫ్లవర్స్ డిస్ప్లే అవుతాయి చూడండి. డిఫరెంట్ మీకు ఈ ఫ్లవర్ కావాల్సి వస్తే ఆ ఫ్లవర్ సైజ్ కూడా తగ్గించుకొని పెట్టుకోవచ్చు ఇట్లాగా. తర్వాత ఇది ఒక ఫ్లవర్ అనుకోండి, ఇక్కడ దీనికి సైజ్ అనేది ఇక్కడ తగ్గించేసుకోండి ఇలా. ఓకే, నెక్స్ట్ మీరు ఇంకా కిందికి వస్తే చూడండి, ఇలా రకరకాలైనటువంటి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్ ఇక్కడ వచ్చింది. దీన్ని వచ్చేసి మనము సైజ్ అనేది తగ్గించేసుకొని ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు. కావాల్సి వస్తే మీరు దీన్ని రొటేట్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా.
ఈ ఎలా కావాల్సి వస్తే మీకు అలాగా చూడండి ఇలా రొటేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ రేంజ్లో ఈ ఇమేజ్ని దీన్ని సెలెక్ట్ చేస్తున్నాం, ఇట్లా రొటేట్ చేస్తున్నాం. ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. సైజ్ ఎంత కావాల్సి వస్తే అంత మీ ఇష్టం. కావాల్సి వస్తే యారోస్ ద్వారా కూడా ఇట్లా మూవ్ చేసుకోండి, మూవ్ అవుతుంది. తర్వాత దీని మీద క్లిక్ చేసాం, సైజ్ తగ్గించేసేయండి పూర్తిగా. రొటేట్ బటన్ యూజ్ చేసుకోండి. ఇక్కడ ఈ కార్నర్లో ఇలా సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇలా. ఓకే, ఇక ఇట్లా డిఫరెంట్ ఇమేజెస్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ని కొంచెం నేను ఇటు పక్కకి అడ్జస్ట్ చేస్తున్నాను యారోస్ ద్వారా. ఓకే, తర్వాత ఇందులో చూడండి ఏ బ్యాక్గ్రౌండ్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్. ఈ ఇమేజ్కి కూడా మరి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడున్న ఇమేజ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఏది నచ్చితే అది బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. అంటే ఆ షేప్ సెలెక్ట్ అయింది అక్కడ. ఇందులో చూడండి కొంచెం ఇట్లా. ఓకే, అలా మీరు ట్రై చేయండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ అప్లోడ్ ఇమేజెస్ అంటే మీ కంప్యూటర్లో ఉన్న ఇమేజెస్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, అప్లోడ్ ఇమేజెస్ వచ్చేసి మీ కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ ఏవైనా సరే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఒక ఇమేజ్ని తీసుకున్నాము, ఆ ఇమేజ్ని ఓపెన్ చేసాం. చూడండి, ఇమేజ్ మీద క్లిక్ చేయగానే నేరుగా ఆ ఇమేజ్ ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో చూడండి వచ్చిందా. తర్వాత ఈ ఇమేజ్లో ఈ పార్ట్ అంతా వద్దనుకుంటే మీరు క్రాప్ బటన్ ప్రెస్ చేయండి. క్రాప్ బటన్ ప్రెస్ చేసి ఎక్కడి వరకు కావాలో నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఇలా క్రాప్ బటన్ ద్వారా. చూడండి ఇలాగా. ఓకే, సో ఇంకా ఈ టిక్ మార్క్ మీద ప్రెస్ చేశారనుకోండి, చూడండి మనకు ఆ ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయింది. దీనికి సో అడ్జస్ట్ చేయొచ్చు ఈ ఇమేజ్కి. తర్వాత ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసి మీరు ఫిల్టర్స్ ఉపయోగించుకోవచ్చు. ఫిల్టర్స్, బ్రైట్నెస్ చూడండి ఎలా ఉండాలి, కాంట్రాస్ట్, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ఆప్షన్స్లోకి వస్తే ఇక సాచురేషన్ అని చూడండి, టింట్ కలర్, బ్లర్ టైప్, ఓకే, విగ్నెంట్, ఇవన్నీ ఉన్నాయి. ఇలా ఇమేజ్ని మీరు సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక నెక్స్ట్ ఒకవేళ ఈ ఇమేజ్ వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, కట్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే లింక్స్ కూడా వాటికి పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా లింక్ ఉంటే వెబ్సైట్ లింక్ ఎంత కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని కంప్యూటర్లోకి సేవ్ చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేయాలి. ఓకే, సో ఇంకా ఇక్కడ ఏదైనా పేరు పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి టెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే ఈ టెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేస్తుంది ఆ టెక్స్ట్. ఇందులో మీరు డబుల్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ఏదైతే ఉందో దీన్ని సో చూడండి చేంజ్ చేసి పడేయచ్చు. డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఈ కింద ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు వద్దనుకుంటే మార్చుకోవచ్చు, లేదనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లాగా ఆ టెక్స్ట్కి కలర్స్ ఏ కలర్ కావాల్సి వస్తే ఆ కలర్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన కలర్. చూడండి, దీనికి రైట్ బటన్ క్లిక్ చేస్తున్నాం. రైట్ అంటే రైట్ వచ్చేస్తుంది. ఒకవేళ అలైన్మెంట్ మీకు సెంటర్ కావాల్సి వస్తే సెంటర్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడున్న సింబల్కి దీనికి కూడా అంతే. దీనికి ఒక కలర్ కావాల్సి వస్తే మీరు కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ మొత్తం మీద ఈ ఇక్కడున్న టెక్స్ట్ బాక్స్ని మీరు ఒక కిందికి తీసుకురావాలనుకోండి, ఇక్కడ చూడండి పైన ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ని ఈ ప్లేస్లోకి అడ్జస్ట్ చేస్తున్నాం, అవునా, ఇట్లాగా. ఓకే, సో ఇదంతా అయిపోయింది ఆస్పెక్ట్ అంతా. ఇప్పుడు ఎలిమెంట్స్ కావాలనుకుంటే మీరు ఎలిమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. చార్ట్స్ కానీ, ఐకార్డ్స్ కానీ, ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీరు ఇంకోటి బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్రీ 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 కనపడుతున్నాయే, వాటిని మాత్రమే మీరు ఉపయోగించుకోవాలన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ అదే ఫ్రీ ఫొటోస్ అని ఇక్కడ క్లిక్ చేసాను చూడండి. ఈ ఫ్రీ ఫొటోస్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫ్రీ ఫొటోస్ అనేది మనకు డిస్ప్లేనే ఉపయోగించుకోవచ్చు. ఇందాక నేను టైప్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని చూడండి $1 ఉన్నాయి కదా, వీటిని మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఓకేనా, కాబట్టి మనం ఫ్రీగా ఉన్నట్టు ఉపయోగించుకోండి. సరే, ఈ రకంగా జస్ట్ ఇలా సెట్ చేసాము. ఇప్పుడు డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తున్నాం. మీ కంప్యూటర్లోకి సేవ్ చేసుకోవాలంటే అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలన్నా, పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలన్నా, పీడిఎఫ్ ఫార్మాట్లో, మీ ఇష్టం తీసుకోండి. ఇక్కడ చూడండి సేవ్ అయింది ఇక్కడ. ఓకేనా.
సో సేవ్ అయిన వెంటనే మీకు డౌన్లోడ్ ఈజ్ ఫ్రీ వెన్ ఓన్లీ యూజ్ ఫ్రీ ఎలిమెంట్స్ అని చూడండి. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ కొంచెంసేపు డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్ అనేది ఇది నేరుగా మీరు సో పొందొచ్చు అనమాట. అంటే నేను జస్ట్ మీకు డమ్మీగా చూపించాను. ఇక్కడ డౌన్లోడ్ హియర్ అని క్లిక్ చేయని చూడండి, సేవ్ అయిపోతుంది. చూడండి మీ ఫైల్ ఇక్కడ సేవ్ అయిపోతూ ఉంది. అది మీరు ఇంకా మీ ఓన్గా ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ ఇమేజ్ని. చూడండి ఈ ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇమేజ్ ఓపెన్ అయిందా. దీన్ని ఇప్పుడు నేను చూడండి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అని ఇలాగ మీరు ఇమేజెస్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రకంగా మీరు కూడా తయారు చేసుకోండి. పొరపాటున నేను ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఏం చేశానంటే ఒక కార్ అని టైప్ చేశాను అనుకోండి. కార్ అని టైప్ చేసినప్పుడు దీని మీద క్లిక్ చేశాను, ఇది ఒక చోట పెట్టానండి, ఈ ప్లేస్లో ఈ ఏరియాలో పెట్టాను. ఓకే, సో ఇప్పుడు నేను డౌన్లోడ్ అని బటన్ ప్రెస్ చేసి ఏదో ఒక ఫార్మాట్ తీసుకుంటే బట్ సేవ్ అయితే అవుతుంది. కానీ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, కొంచెంసేపు వెయిట్ చేస్తే మీకే తెలుస్తుంది ఏంటి అనేది. సో మీకు అట్లా మీరు కూడా మీ టాలెంట్ బట్టి డిఫరెంట్ వాటి మీద ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు canvas.comలో. ఓకేనా, canva.comలో చూడండి ఇది కూడా డౌన్లోడ్ చేస్తున్నాం. ఓకేనా, సో అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఫ్రీ ఉంది. ఇప్పుడు ఇక్కడ $1 తీసుకున్నాను అనుకోండి, పొరపాటున ఇప్పుడు నేను దీన్ని అప్లోడ్ చేశాను, ఈ ఇమేజ్ని ఇక్కడ పెట్టాను. ఓకేనా, ఇప్పుడు డౌన్లోడ్ అని ప్రెస్ చేస్తున్నాం. చూడండి డౌన్లోడ్ జేపీజీ అని ప్రెస్ చేస్తున్నాం. చూడండి ఇలా వచ్చేసింది. ఏందయ్యా అంటే ఇవన్నీ మనం ఫ్రీగానే తీసుకున్నాం, మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఫ్రీగానే తీసుకున్నాం. ఈ కార్ మాత్రం $1 ఉంది చూడండి, ఇటుపక్క పెట్టింది కదా. సో దానికి మీరు డబ్బులు కడితే మేము డౌన్లోడ్ చేస్తామని అడుగుతుంది. సో మనం ఎందుకు డబ్బులు కట్టం కదా. సో అట్లాంటి టైంలో మీరు బాగా ఇక్కడ ఫ్రీగా కనిపించేటివి మాత్రం ఉపయోగించుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అనేది తయారు చేసుకోండి. ఓకే, సో నేను కొంచెం చెప్పాను, ఇంకా తర్వాత మీరే అన్ని ఓన్గా సో ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకోండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.